నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, త్వరలో గురు పౌర్ణిమ రాబోతుంది. మనకి జీవితంలో గురువు లేరు అనుకోండి, మనం ఎవరిని గురువుగా భావించాలంటారు? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అనగానే మనకు వ్యాస భగవానుడు గుర్తుకు రావటము అవునండి ఒకటి. రెండవది దత్తాత్రేయ స్వామి. త్రిమూర్తుల యొక్క స్వరూపమైనటువంటిది దత్తాత్రేయ స్వామి. గురు పౌర్ణమి మనం గుర్తు సాయిబాబా కూడా చాలా మంది సాయిబాబాను గుర్తు. అందరూ సాయిబాబా గురు పౌర్ణమి అనగానే సాయిబాబా మా గురువు, సాయిబాబా దగ్గరికి మాత్రమే పోవాలి. సాయిబాబా గురువు పెట్టుకోవడంలో ఎవరికి ఇష్టం వాళ్ళది, మనం తప్పు పట్టడానికి లేదు. కానీ గురు పౌర్ణమికి సాయిబాబాకు సంబంధం లేదు. గురు పౌర్ణమి అనగానే ఆయనది స్పెషల్ అని అంటారు వాళ్ళు. అలా మనకు ఏది మనకు ఏదో ఇదే తెలుసు మనకు అని అనుకునేటువంటి ఇదిలో అలా తయారు చేసి పెట్టినారు. అంటే పూర్ణ జ్ఞానత్వం ఏమిటి అనేటువంటిది ఒకసారి చూసుకోవాలి. మనం సాయిబాబాకు వెళ్ళవద్దు అని నేను అనడం లేదు. ఇక్కడ నేను ఎవరిని కాంట్రవర్సీగా మీరు వెళ్ళొద్దంటే నేను చెప్పడం లేదు. బట్ మనకు గురు పౌర్ణమి అంటే ఏమిటి అంటే మన జీవితంలో మన ఎదుగుదలకు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? తల్లి, తండ్రి, గురువు, ఆ తర్వాత దైవం. మనము తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని పూజించాలి అనేటువంటివి చెప్పుకుంటున్నాం. దీంట్లో ధర్మ సూక్ష్మం ఏమి చెబుతుంది అంటే తల్లిని గౌరవించి, తండ్రిని గౌరవించి, గురువును గౌరవించినటువంటి వాడికి దైవము తోడుంటాడు, అనుగ్రహం ఉంటుంది అని దాని అర్థం. దైవానుగ్రహం నువ్వు ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దైవాన్ని ప్రత్యేకంగా పూజించాల్సిన అవసరం లేదు. నువ్వు తల్లిని, తండ్రిని, గురువును ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా భక్తితో పూజిస్తున్నావో దైవము నీ యందు ఉన్నాడు అని లెక్క. వీడు సవ్యమైనటువంటి నడవడికలో వీడున్నాడు కాబట్టి వీనికి నేను మంచి పని చేస్తున్నటువంటి వాడికి తోడ్పడతాడు. ఇప్పుడు తల్లిదండ్రులను పట్టించుకోకుండా మనం దైవానికి పూజ చేసినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు కదా, ఏమీ ఉపయోగం లేదు. నువ్వు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి నేను సాయిబాబా గుడికి పోయినాను, సాయిబాబాకు హారతులు ఇచ్చినాను, సాయిబాబా కాకడ హారతి పెట్టుకున్నాను, అది చేసినాను, ఇది చేసినాను, దునియారతి ఇచ్చినా అంటే శుద్ధదండగా. నువ్వు తల్లిదండ్రులను చూడకుండా, తల్లిని తండ్రిని చూడకుండా నేను దేవుడిని రోజు నేను దేవునికి పూజ చేస్తున్నా అంటే లాభం ఏముంది? వినాయకుడు ఏం చేసినాడు? భూమండలాన్ని మొత్తం ప్రపంచాన్ని ఒక 3 చుట్లు వేసిరా పోనాయనా అంటే తల్లిదండ్రుల చుట్టే ప్రదక్షిణ చేసిన. తల్లిదండ్రులే ప్రపంచం. ఆ తల్లిదండ్రులు లేకపోతే ఆ ప్రపంచంలోకి వీడు వచ్చేదానికి అవకాశం లేదు. వాడి ప్రపంచం ఏమిటి? తల్లిదండ్రులు. అంటే జ్ఞానము. ఆ జ్ఞానం ఎవరిస్తున్నాడో? గురువు ఇస్తాడు. కనుక ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను ముందు గౌరవించుకోవటం ఆ రోజు అనేటువంటిది అవసరము. తల్లికి నమస్కారము, తండ్రికి నమస్కారము, తల్లిదండ్రుల మనసు నొప్పించకుండా చూసుకొని గురువును ఎవరైతే వీడి ఎదుగుదలకు వీడి యొక్క మార్గదర్శకుడు అయినటువంటి గురువు ఒకడు ఉంటాడు. ఇప్పుడు మొట్టమొదటిసారి జీవితాన్ని ఇచ్చినాడు అనుకోండి. ఉదాహరణకు నువ్వు ఇది చదువుకోరా, నువ్వు బాగుపడతావు నాయనా, నువ్వు కలెక్టర్ అవుతావు, నువ్వు ఇది చదివితే మేలు, నీ తెలివితేటలకు నువ్వు గురువు చెప్పింటాడు. ఇతను కలెక్టర్ అయింటాడు. ఆ గురువును పూజించుకోవాలి. మొట్టమొదటిగా జ్ఞానం ఎవరైతే అందిస్తారో ఖచ్చితంగా. అంటే మనలో ఉండేటువంటి టాలెంట్ను గుర్తించేది ఎవరు? గురువు. సినిమా వాళ్ళు ఉన్నారు, మొట్టమొదట అవకాశం ఇచ్చింటారు. మొట్టమొదట అవకాశం ఇచ్చిన నాకు ఆ వ్యక్తి అవకాశం ఇచ్చినాడు కాబట్టి నేను ఇవాళ నిలదొక్కున్నాను సినిమా ఫీల్డ్లో అని చెప్తుంటారు వాళ్ళు. ఎంత గొప్పగా చెప్తారు వాళ్ళు, ఎంత ఎత్తుకో ఎదిగింటారు, టాప్ మోస్ట్ కు ఎదిగింటారు. ఈ రోజు ఎదగడానికి కావాల్సినటువంటిది ఆ రోజు వాళ్ళు అవకాశం ఇస్తేనే కదా. మనకు ఇబ్బంది అనేటువంటి సమయంలో ఎవరైతే మనకు వచ్చి ఇది చేసి ఉంటారో ఆ వ్యక్తులను మర్చిపోరాదు, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళను మనం గౌరవించుకోవాలి. గౌరవించడము అంటే ఒకవేళ పెద్దవాడైన తర్వాత తను చిన్నవాడే అయినాడు అనుకోండి. ఇప్పుడు ప్రధానమంత్రి అయినారు, కానీ మొట్టమొదట ఎవరైతే నీకు మంచి యోగం ఉందిరా, జీవితంలో మంచి భవిష్యత్తులోకి పోతావు అని చెప్పుకుంటాడు,
అతన్ని పిలుచుకొని వచ్చి గౌరవించాలి. అప్పుడు అవును. ఇతను నిలబడాలి పక్కన. గురువు కూర్చొని ఉండంగా ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప పొజిషన్‌లో ఉండినా, హ్మ్. తాను పక్కన నిలబడి 2 నిమిషాలు ఆ గురువును పూజించుకున్నారు అంటే, చదువు చెప్పిన గురువు కావచ్చు, హ్మ్. నీకు ఒక ముక్తిని, ఒక మార్గాన్ని చూపించినటువంటి గురువు కావచ్చు, హ్మ్. మనము సర్టిఫికెట్లు పట్టుకొని బజార్లో తిరుగుతుంటే నీకు మొదట ఉద్యోగం ఇచ్చి నువ్వు బాగుండు అని చెప్పి ప్రోత్సహించి నిరంతరము ఒక హ్మ్. అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తికి కావచ్చు. హ్మ్. ఈరోజు నేను ఇంత సంపాదించినాను అంటే ఆ రోజు నన్ను ఈయన పిలిచి హ్మ్. అనుక్షణము నా వెనకాల ఉండి నాకు ఈయన ప్రోత్సహించినాడు, ఇతను నాకు అవకాశం ఇచ్చినాడు అని పిలిచి గౌరవించుకోవడంలో గురువు అంటే అనేక రకాలు. నీకు అవునండి. జ్ఞానబోధ చేసిన వాడు మాత్రమే గురువు కాదు. హ్మ్. నీకు ఎదుగుదలకు ఉపయోగపడినటువంటి ప్రతి వాడు గురువుతో సమానమే. వాడు హ్మ్. లేకపోతే నేను లేను. హ్మ్. పల్లకి మోసేటువంటి వాడు లేకపోతే భగవంతుడు కూడా హ్మ్. అక్కడే ఉండిపోతాడు, రాలేడు అనేటువంటిది ఒకటి గమనించాలి. అవునండి. మనం దైవాన్ని నమస్కారం చేసుకుంటాం. హ్మ్. పూరి జగన్నాథ రథయ చక్రాలు వస్తున్నాయంటే పూరి జగన్నాథుడిని చూసి మనం ఆద్యంత పర్యంతము కళ్ళప్పగించి చూసి మనం నమస్కారాలు చేసుకుంటాము. కానీ హ్మ్. ఆ జగన్నాథుణ్ణి ఈడ్చుకొని రథాన్ని ఈడ్చుకొని వచ్చేటువంటి వాళ్ళు ఎవరెవరు ఏమిటి, వాళ్ళకు ఒక్క నమస్కారం పెట్టుకో. హ్మ్. ఆ రథములో ఉండేటువంటి భగవంతుడు కూడా సంతోషిస్తాడు. మనిషి గౌరవించుకున్నప్పుడు కదా భగవంతుడు కూడా నీకు తోడవుతాడు. అవునండి. నిజం. ఆ మోసేటువంటి వాళ్ళు లేకపోతే ఎవరొస్తారు? హ్మ్. అందుకని నీకు ఉపయోగపడినటువంటి వాడిని, నీకు ఒక ఉపదేశం చేసినటువంటి గురువును, ఒక మాట చెప్పినటువంటి గురువును, హ్మ్. ఎందుకు బ్రహ్మోపదేశం అనేటువంటి మొట్టమొదట తండ్రే చెబుతాడు చెవులో, ఫలానా పేరు నీది అని. అవును. అవును. అందుకు తండ్రికి నమస్కారం చేసుకోవాలి, హ్మ్. పుట్టినందుకు తల్లికి నమస్కారం చేసుకోవాలి, హ్మ్. విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువులకు నమస్కారం చేసుకోవాలి, హ్మ్. గురువులను స్మరించుకోవాలి. ఓకే. అందుబాటులో మనం ఏ పొజిషన్లో ఉండినా హ్మ్. వాళ్ళకు నమస్కారం. గురు పౌర్ణమి వచ్చింది అంటే సాయిబాబా గుడివే మిఠాయిలు పంచిపెట్టి, హ్మ్. గురు పౌర్ణమి వచ్చింది అంటూనే ఏదో ఇంకోటి ఏదో చేసి అవి కాదు కావాల్సింది. అంటే గురు పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు ఏంటి అంటారు గురువుగారు? ఏ పనులు? ఇప్పుడు నేను చెప్పినవన్నీ అవే చేయాల్సిందమ్మా. ఇంతే ఇంకా. హ్మ్. గురువులను అంటే పూజించుకోవడము, పూజలు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడము, వ్యాస భగవానుణ్ణి, మనకు మార్గదర్శకం ఏమిటి, మనకు మూలం ఏమిటి హ్మ్. అంటే వ్యాసుడు మనకు హ్మ్. వేదాలను ఇచ్చిన, వేదాల నుంచి మనకు జ్ఞానం అనేది పుట్టుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? హ్మ్. టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు వాళ్ళందరూ మనకు జ్ఞాన సంపదను ఇస్తున్నారు అంటే వేదాల్లో నుంచి వేదాల నుంచి. వచ్చినటువంటివే. అవును. కనుక ఆ వేదాలను భాగాలుగా విభజించినటువంటి మహనీయుడు వేదవ్యాసుడు. హ్మ్. కనుక వ్యాసుణ్ణి మనం నమస్కారం చేసుకోవాలి. తద్వారా గణపతి రాశాడు కాబట్టి, దేంతో రాశాడు? ఆయన జ్ఞాన దంతముతో తీసుకుని దంతం. ఒక దంతంతో ఏనుగు రాసినాడు. దంతంతో. అవును. ఆయన జ్ఞానదంతము అంటారు. అందుకే మనకి జ్ఞానం ఇంత ప్రసాదించాలంటే జ్ఞాన గణపతి. హ్మ్. గణపతి నుంచి ఒకసారి మనం నమస్కారం చేసుకుంటే మనకు జ్ఞానము సిద్ధిస్తుంది అని. హ్మ్. సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలు ఆయనకు. హ్మ్. మనము చేసినటువంటిది, మనము బుద్ధితో చేసినటువంటిది సిద్ధించాలి అంటే అవి రెండు గణపతి హ్మ్. అనుగ్రహం ఉంటేనే మనకు జరుగుతుంది. హ్మ్. కాబట్టి అలాంటి గణపతిని, హ్మ్. వ్యాస భగవానుణ్ణి, హ్మ్. మనకు మార్గదర్శకులను, మన హ్మ్. ఎదుగుదలకు తోడ్పడినటువంటి వాళ్ళను హ్మ్. మనము గౌరవించుకోవాలి, వాళ్ళను పూజించాలి, వీళ్ళను గౌరవించాలి, సాటి మనిషిని హ్మ్. అనేది తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తిస్తే హ్మ్. మేలు జరుగుతుంది. ఓకే గురుగారు. అసలు గురు పౌర్ణమి రోజు ఎవరిని పూజించాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అసలు గురు పౌర్ణిమ అంటే ఏంటి అనేది చాలా క్లుప్తంగా వివరించారు. ధన్యవాదాలు. జయోస్తు.